ఇప్పుడు తులసిరెడ్డి గారి కంటే ఆయనకి ఓపెన్ టార్గెట్, ఆయన అపోజిషన్లో ఉన్నాడు, మాట్లాడతారు. అక్కడ రక్త సంబంధం అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయి. సో అందుకని ఇవాళ షర్మిల గారి గురించి మనం అంత గురించి బీజేపీ ఆలోచించదు, వచ్చినా కూడా పెద్ద ఫరక్కే పడదు. 2024లో ఢిల్లీలో కానీ ఏపీలో కానీ బీజేపీ పవర్లో మేము ఉంటాం. సరే, మీరు ఇందాక దీని గురించి అడుగుతున్నారు, ఇది పొత్తుల గురించి అసలు మేము ఇది ఓన్లీ కేంద్ర నాయకత్వమే. ఇవన్నీ కూడా రకరకాల సోషల్ మీడియాలో కేంద్ర నాయకత్వం తప్పితే ఎవరు మాట్లాడుకునేది ఏమీ ఉండదు. మాకు కూడా ఇంకా ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి మాకు రేపు స్టేట్ లెవెల్లో కూడా 3వ తారీఖు మాకు స్టేట్ లెవెల్లో మీటింగ్స్ ఉన్నాయి. మా పార్టీ వాళ్ళు స్టేట్ లెవెల్లో డిస్కస్ చేస్తారు, సెంట్రల్ లెవెల్లో కూడా డిస్కస్ చేసి అప్పుడు మీరు ఒకటి మాత్రం చెప్తున్నాం సార్, 100% ఈ రోజున మేము గత పురంధేశ్వరి గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా వాళ్ళు చేసిన తప్పుల్ని, ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు, ఇసుక అవ్వచ్చు, పంచాయతీలు డబ్బులు అవ్వచ్చు, ఏ విధంగా మేము వాళ్ళని ఈ 4 సంవత్సరాల రాజధాని విషయంలో అవ్వచ్చు, ప్రతి దాంట్లో మేము ఏ విధంగా వాళ్ళు చేసిన అవినీతిని బయటపెట్టాం చూశారు. కాదు ఇందాక ఒకటి అంటున్నారు మీరు రైల్వే జోను. సార్, రైల్వే జోన్ మేము ఇచ్చినా శంకుస్థాపన వెంకటకృష్ణ గారు కాదండి. మీరు మాకు అసలు మేము డెవలప్ అంటే ముందు మీరు మాకు బ్రేక్ కాదండి. ఎలక్షన్ 6 నెలలు ఉన్నాయనగా పురంధేశ్వరి గారు రైల్వే మంత్రి చెప్పారు. ఎలక్షన్ 6 నెలలు ఉన్నాయనగా పురంధేశ్వరి గారిని అధ్యక్షురాలు చేస్తే స్కామ్ అని లేకపోతే శాండ్ అని ఆవిడ తిరుగుతున్నారు. 6 నెలల ముందు వరకు మీ పార్టీకి తెలియదా ఏపీలో ఏం జరుగుతుందో? లిక్కర్ గానీ లేకపోతే శాండ్ గానీ ఇవన్నీ మీ పార్టీకి మీ నాయకులు కాదండి. కనీసం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేవు లిక్కర్ షాపుల్లో. మీ పార్టీకి తెలియదా? కేంద్ర ప్రభుత్వానికి తెలియదా? తీసుకుంటా సార్, ఆషామాషిగా అయిపోయింది. 7,000 కోట్లే జరిగింది, మిగతా 85,000 దాని గురించి వదిలే ప్రశ్నే లేదు. చేసే పని హోమ్ మినిస్టర్ కి ఇచ్చారు కదా, ఢిల్లీలో అతను జైల్లో ఎవ్రీ టైం జగన్మోహన్ రెడ్డి జైల్లో పెడతారా? హోమ్ మినిస్టర్ అమిత్ షాకి మీరు లెటర్ ఇచ్చారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టండి. నిన్న కాదు సార్, జగన్మోహన్ రెడ్డి ఎవరిని వదిలే ప్రశ్నే లేదు. చెప్పాడు జైల్లో పెట్టండి. చెప్పడం వేరు, చేయడం వేరు. చెప్పడం ఢిల్లీలో పెట్టారు కదా, చెప్పడం ఢిల్లీలో లిక్కర్ స్కామ్ లో పెట్టారు కదా, వాళ్ళు ఎవరిని వదిలే ప్రశ్నే లేదు. లాలూచి లాలూచి అనేది ప్రశ్న లేదు. పక్కా లాలూచి, లాలూచి పడితే కాదు, మీడియా ఎవిడెన్స్ తో మీరు. నాగభూషణ్ గారు ఒక్క మాట వినండి, నేను అనేది ఏమంటే ఇవాళ ఢిల్లీలో లిక్కర్ స్కామ్ పెట్టారు. ఇక్కడ సాక్షాత్తు కాదు, పురంధరేశ్వరి గారు ఇచ్చారు లెటర్. పురంధరేశ్వరి గారు హోమ్ మినిస్టర్ లెటర్ ఇచ్చారు. ఏం యాక్షన్ తీసుకుంది మీ గవర్నమెంట్? రామకృష్ణ గారు హోమ్ మినిస్టర్ ఏం చేస్తా ఉన్నాడు? విద్యుత్ ఎలకేషన్ లో కూడా జరిగిన అవినీతిని చెప్పండి సమాధానం. మీరు ఢిల్లీ మేము ఇచ్చిన లెటర్ రామకృష్ణ గారు దయచేసి ట్రాప్ లో పడకండి. ఒక్క మాట, ప్రతిసారి ఏం జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారి లేకపోతే వారి పార్టీకి ఒక్క నిమిషం సార్ దయచేసి ఆగండి. మీరు బీజేపీ అనగానే పాయింట్ అర్థం చేసుకోవట్లా మీరు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూ అనగానే బీజేపీ చాలా తెలివిగా దాన్ని లాగేస్తారు. ఆ ట్రాప్ లో మీరు పడతారు. అరుపులు కేకలతో ఇది ఎటో పోతే అసలు విషయం ఎటో పోద్ది. అందుకనే